నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పక్కా ప్లానింగ్, టిట్ ఫర్ ట్యాట్. ఈ మాటలు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత కూడా మనందరికీ తెలుసు. 2019లో 151 సీట్లు సాధించి విర్రవీగిన వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఏకగ్రీవాల పేరుతో విపక్ష సభ్యుల్ని కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు. పరిపాలనా రాజధాని అంటూ విశాఖలో హడావుడి చేసిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెక్ పెడుతుంది. స్థానిక సంస్థల్లో ఒక్కొక్క దానిపైన కూటమి జెండా ఎగరవేస్తుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విశాఖ మేయర్ పీఠం వైసీపీకి చేజార్చుకుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది టీడీపీ కూటమి. దాంట్లో విజయం సాధించింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గత కొంతకాలంగా ప్లాన్ చేశారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వులతో మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ కౌన్సిల్ అత్యవసర సమావేశానికి హాజరైన 74 మంది కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించారు. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, విప్ జారీ చేసిన అవంతి శ్రీనివాస్ కూతురు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక పదవికి రాజీనామా చేశారు. వైసీపీ సభ్యుల్ని ఎలాగైనా కాపాడుకోవాలని భావించిన అధిష్టానం వారిని శ్రీలంకకు తీసుకెళ్లింది. సమావేశాలకు హాజరు కావాలని, అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని విప్ జారీ చేసింది. అయితే సభ్యులెవరూ ఆ తర్వాత సమావేశాలకి హాజరు కాకుండా డొమ్మా కొట్టారు. ఇక్కడే వైసీపీ ద్వంద్వ వైఖరి బయటపడింది. ప్రతి కీలక విషయాల్లోనూ వైసీపీ 2 నోలకల ధోరణి అనుసరిస్తుందని కూటమి నేతలు చేస్తున్న విమర్శలు మరోమారు రుజువయ్యాయి. నాటకీయ పరిణామాల మధ్య విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభమైంది. వైకాపా కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వేయటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులున్నారు. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో మేయర్ గొలగాని హరివెంకట కుమారి పదవిని కోల్పోయారు. బీసీ మంత్రం వల్లించిన కూటమి బలం ముందు వైసీపీ బేజారైంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానానికి ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ అభివృద్ధి కోసమే మేయర్పై అవిశ్వాసం పెట్టినట్లుగా తెలిపారు. 4 ఏళ్ల పాలనను సమీక్షించుకునే అవకాశం చట్టం కల్పించింది. 9 నెలల కోసం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మార్పు కోరుకునే వాళ్ళం కాదు. మేము ఎవరిని ఒత్తిళ్లకు గురి చేయలేదు. అటువంటి ఆలోచనే ఉంటే గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరించే వాళ్ళం అన్నారు. నో కాన్ఫిడెన్స్లో నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం మాకుందని ముందు నుంచే చెప్తున్నాం. విశాఖ గ్రేటర్ అవిశ్వాస మ్యాజిక్ ఫిగర్ పై పూర్తి విశ్వాసంతో కూటమి పార్టీలు ఉన్నాయని, అవిశ్వాస తీర్మానానికి డుమ్మా కొట్టడం ద్వారా వైసీపీ ఓటమిని ముందే ఊహించిందన్నారు పల్లా శ్రీనివాస్. విశాఖ మేయర్ పీఠం తమదే అని కూటమి నేతలు గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కూటమిలో చేరిపోయారు. విశాఖ మేయర్పై అవిశ్వాసం విషయంలో చివరి క్షణంలో కూటమిలో చేరి మ్యాజిక్ ఫిగర్స్ను సరిచేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వారసులు. ఆఖరిలో కూటమికి మద్దతు ప్రకటించారు అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి. కోఆప్షన్ సభ్యుడు బెహారా భాస్కర్ రావు జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు ఉండగా జీవీఎంసీలో 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అందులో టీడీపీకి 8 మంది బలం ఉంది. ఆ 8 మందిలో ఎమ్మెల్యేలు 2, ఒక ఎంపీ, ఎమ్మెల్సీ అండ్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎంపీ గొల్లా బాబురావు, 2 ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కొంబపాటి రవిబాబు వైసీపీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీలో సభ్యుల సంఖ్యాబలం వచ్చేసి 97 + 14 అంటే 111 మంది. అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ కావాలి. అంటే సుమారుగా 74 మంది సభ్యులు అవసరం. వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడంతో కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూటమి సంఖ్యాబలం సమయం అనుకూలంగా మారడంతో వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి పదవి కోల్పోవలసి వచ్చింది.
సమిష్ట ప్రణాళికతో కూటమి విజయం సాధించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్గా అవతరించిన తర్వాత జీవీఎంసీలో పాలక వర్గానికి 4 ఏళ్లు నిండే వరకు అవిశ్వాసానికి వీలు పడదని నిబంధన పెట్టారు. కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏప్రిల్ 18కి 4 ఏళ్లు పూర్తవడంతో 19వ తేదీన అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఒక్కరోజు తేడాలోనే మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ మేయర్ పీఠాన్ని ఆయనకు కానుకగా ఇచ్చామని టీడీపీ సభ్యులు చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.